నమస్కారం, నా పేరు మైకేల్. ముందుగా లోకల్ న్యూస్ వార్తలకు స్వాగతం. పార్లమెంట్ ఎన్నికల్లో నామినేషన్లు నేటితో ముగిశాయి. నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి మొత్తం 242 నామినేషన్లు దాఖలయ్యాయి. పసుపు ఎర్రజొన్న రైతులు నామినేషన్ వేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికలు చర్చనీయాంశంగా మారాయి. నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో పసుపు రైతుల నామినేషన్లు పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. నిజామాబాద్ లోక్సభ స్థానానికి పసుపు ఎర్రజొన్న రైతులు తమ నిరసనను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియజేయడానికి పెద్ద ఎత్తున నామినేషన్లను వేశారు. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని నిజామాబాద్ రూరల్, ఆర్మూర్, బాల్కొండ, కొరుట్ల, జగిత్యాల ప్రాంతాలకు చెందిన రైతులు నిజామాబాద్ లోక్సభ స్థానానికి పెద్ద ఎత్తున నామినేషన్ను సమర్పించారు. 25వ తేదీ సోమవారం చివరి రోజు కావడంతో ఉదయం నుండే రైతులు పెద్ద సంఖ్యలో కలెక్టర్ కార్యాలయానికి తరలివచ్చి నామినేషన్ను సమర్పించారు. ఈ ఒక్క రోజే 169 నామినేషన్లు దాఖలయ్యాయి. మార్చి 20న 7 నామినేషన్లు రాగా 22న 56 నామినేషన్లు దాఖలయ్యాయి. దీంతో మొత్తం 242 నామినేషన్లు దాఖలు అయినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారులు తెలిపారు. రాష్ట్రంలోనే ఎక్కువగా నామినేషన్లు వచ్చిన నియోజకవర్గంగా నిజామాబాద్ చర్చలోకి ఎక్కింది. ఒక పక్క ఇంత పెద్ద సంఖ్యలో నామినేషన్లు రావడంతో జాబితా తయారు చేయడం ఆలస్యమయ్యే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి ఎంపీ కవిత, బీజేపీ అభ్యర్థి అరవింద్, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మధుయాష్కిలకు పోటీగా పసుపు ఎర్రజొన్న రైతులు నిజామాబాద్ లోక్సభ స్థానానికి పోటీలో దిగారు. పసుపు ఎర్రజొన్నలకు మద్దతు ధర కల్పించాలని కోరుతూ ఇక్కడి రైతులు కేంద్రం దృష్టికి తీసుకువెళ్లడానికి ఎన్నికలను వేదికగా చేసుకుని ప్రధాన రాజకీయ పార్టీలకు దీటుగా రైతులు నామినేషన్లు వేశారు. దీంతో జిల్లాలో రాజకీయం ఒక్కసారి వేడెక్కింది. పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కల్వకుంట్ల కవితను భారీ మెజారిటీతో గెలిపించాలని పార్టీ కార్యకర్తలు, నాయకులు సైనికులుగా పనిచేయాలని బోధన ఎమ్మెల్యే మహమ్మద్ షకీల్ పిలుపునిచ్చారు. ఎడపల్లి మండల కేంద్రంలో మంగళవారం నిర్వహించనున్న ఎన్నికల ప్రచార బహిరంగ స్థలం వద్ద చేపడుతున్న ఏర్పాట్లను బోధన ఎమ్మెల్యే షకీల్ పరిశీలించారు. బహిరంగ సభకు ఎంపీ అభ్యర్థి కల్వకుంట్ల కవిత హాజరవుతున్న నేపథ్యంలో పార్టీ కార్యకర్తలు, నాయకులతో ఆయన సమావేశం నిర్వహించారు. ప్రజల ఆశీర్వాదంతోనే టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని, అదేవిధంగా ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కల్వకుంట్ల కవితను భారీ మెజారిటీతో గెలిపించాలని ఎమ్మెల్యే షకీల్ కోరారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని పార్టీ కార్యకర్తలు, ప్రజలు బహిరంగ సభకు పెద్ద ఎత్తున తరలివచ్చి సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీరామ్, ఎమ్మెల్యే సోదరుడు సోహెల్, సర్పంచులు ఆకుల మాధవి, శ్రీనివాస్, గంగా ప్రసాద్, పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఫ్రీగా ఉన్నాను, కొంచెం దూరం ఫ్రీగా ఉన్నాను, గాలి కానీ
మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్ నిజామాబాద్ లోక్సభ స్థానానికి నామినేషన్ సమర్పించారు. సామాజిక తెలంగాణ కోసం కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి తనను మరోసారి ఎంపీగా గెలిపించాలని కోరారు. నామినేషన్ల చివరి రోజైన సోమవారం నాడు నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి కాంగ్రెస్ పార్టీ నుండి మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్ నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. అనంతరం మధుయాష్కి గౌడ్ మాట్లాడుతూ గత ఎన్నికల్లో ఎంపీ కవిత ఇచ్చిన హామీలు కట్టుకథలాగే మిగిలిపోయాయన్నారు. 2019లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపించి కార్మికుల వేతనాలు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. అలాగే పసుపు రైతుల సమస్యలను తీరుస్తామని అన్నారు. ఎంపీ కవిత గత 2014లో జరిగిన ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమయ్యారని ఆరోపించారు. మాజీ ఎంపీ మధుయాష్కితో ఎమ్మెల్సీ భూపత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, గడుగు గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. బోర్డు ఏర్పాటు చేస్తాం. 10,000కు తగ్గకుండా ఇవాళ పసుపు రైతులు వందలాది మంది అక్కడ నామినేషన్ వేస్తానికి మనం తరలి కొట్టారు. ఇవాళ పెద్దలు జీవన్ రెడ్డి గారు మేము కూడా ఆర్ఓ గారికి చెప్పడం జరిగినది. లోపలికి వచ్చిన ప్రతి పౌరుడికి పోటీ చేసే హక్కు ఉంటుంది. వారి ఓటు హక్కును కాల రాయడం అత్యంత దారుణం. కాబట్టి వారు పోటీ చేయాలనుకున్నప్పుడు వారి నామినేషన్ తిరస్కరించొద్దు. ప్రతి ఒక్కరికి కూడా అవకాశం కలిగించాలని కూడా పెద్దలు చెప్పడం జరిగినది. ఆర్ఓ గారు కూడా చెప్పాం. పసుపు రైతులు, ఎర్రజొన్న రైతులు దేశం దృష్టికి తీసుకురావడానికి కొరకు వాళ్ళు ధర్నా చేస్తూ ఉన్నారు, సమ్మె చేస్తూ ఉన్నారు. మేము మీ ద్వారా కూడా చెప్పినాం, కాంగ్రెస్ పార్టీ నేను సిద్ధంగా ఉన్నాను. రైతు సమస్యలు తెలపడానికి చెరుకు రైతులు, పసుపు రైతులు, ఎర్రజొన్న రైతులు, మిగతా రైతు సమస్యలు తెలపడానికి వరకు భారతదేశం ఆకరించడానికి రైతులు వాళ్ళ నామినేషన్స్ వేస్తూ ఉన్నారు. ఒక రైతును ఏకగ్రీవంగా ఎన్నుకొని పార్లమెంట్కి పంపుదాం. టీఆర్ఎస్ పార్టీ సిద్ధమా, కవిత సిద్ధమా అని అడుగుతా ఉన్నాం. మా యొక్క రెండవది చక్కెర ఫ్యాక్టరీ తెరిపిస్తాం. అన్నిటికన్నా ముఖ్యంగా నిరుద్యోగ సమస్య. ఇప్పుడు గంగాధర్ గారు చెప్పినట్టుగా 94,000 మంది కానీ నిజామాబాద్ జిల్లాలో, ఉమ్మడి జిల్లా కూడా కాదు, ఉమ్మడి జిల్లాలో 94,000 మంది నిరుద్యోగం చేసుకున్నారంటే ఇవాళ నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉన్నది. రైతు కొరకి ఆల్రెడీ 2 లక్షల రుణమాఫీ, రైతుల కొరకు కాకుండా యువకులు అంటే ప్రతి పేదవాడి కొరకు కనీస ఆదాయం కలిగించే రీతిలో రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ యొక్క పథకం ఉన్నది. అన్నిటికన్నా ముఖ్యంగా నిజామాబాద్ జిల్లా మత సామరస్యానికి కూడా ప్రతీక. ఇవాళ కుల మతాల విడదీస్తూ మతపరంగా విభజిస్తూ పరిపాలిస్తున్న తీరును మేము వ్యతిరేకిస్తాం. కేజీ టు పీజీ అంటూ మోసం చేయడం జరిగింది. విద్యా వైద్య సదుపాయాలు మేము తీసుకొచ్చిన మెడికల్ కాలేజీలో మూతపడే పరిస్థితి వచ్చింది. దానిని పీజీ సెంటర్ కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. మేము తీసుకొచ్చిన తెలంగాణ యూనివర్సిటీ ఒక కొత్త కోర్సు కూడా మొదలు కాలే. తెలంగాణ యూనివర్సిటీకి అత్యధిక నిధులు తీసుకొచ్చి కూడా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. ఇవి మినిమం మేము చెప్పే హామీలు. ఇంకా కాంగ్రెస్ పార్టీకి చరిత్ర ఉన్నది. అన్నిటికన్నా ముఖ్యంగా తెలంగాణ ఇచ్చిన రాష్ట్రమే ఒక జాతీయ పార్టీ విభజన చట్టంలో ఉన్న అంశాలతో ఇది గిరిజన యూనివర్సిటీ కావచ్చు, లేక బయ్యారం గనుల ఫ్యాక్టరీ కావచ్చు, ప్రాణహిత చేవెళ్ళని రీడిజైన్ కింద కాళేశ్వరం తోటి కమిషన్ల కల్వకుంట్లుగా మార్చిన ప్రాజెక్టుకు అయినా కేంద్ర నిధులు రావాల్సిన అవసరం ఉన్నది. అవి కూడా తీసుకురావడానికి ఇవాళ ఇంతమంది రైతాంగం దేశంలో ఎక్కడ లేని విధంగా ఇవాళ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనతో అని చెప్పంటున్నాను. వీళ్ళు ఇంతమంది రైతాంగం నామినేషన్ ఇస్తుందని చెప్పంటే వారికి లభించాల్సినటువంటి గిట్టుబాటు ధర లభించకపోవడంతో ఇలా రాజకీయ వ్యవస్థను ఒక విధంగా ప్రశ్నించే విధంగా చెప్పంటున్నా. రాజకీయ వ్యవస్థనే ప్రశ్నించే విధంగా ఇలా పసుపు బోర్డు ఏర్పాటు అనేది కేంద్రం స్థాయిలో ఉన్నది. నేనైతే డిమాండ్ చేసినా కేంద్రం స్పందించలేదు. కేంద్రం ఎక్కడదమ్మా? మీ చేతుల్లో ఉన్నది కదా. కేంద్రం ఎక్కడుంది? మీ చేతుల్లో ఉన్నది కదా. మోడీ గారు స్వయంగా సీఎం గారి నియోజకవర్గం సందర్శించినప్పుడు ఆప్కు క్యా చాహియే అని చెప్పంటే హమ్కు కుచ్ నహీ చాహియే, సిర్ఫ్ హమ్కో ఆప్కి ప్యార్ చాహియే. క్యా యహీ హై? ఆపి బోలే సిర్ఫ్ ఆప్కో హమ్కో ఆప్కి ప్యార్ చాహియే అని చెప్పండి. ఇవాళ పసుపు రైతు ఏదైతే ఉందో ఇంత కడగండ్లతో 1 ఎకరా ₹1,00,000 పెట్టుబడి పెడితే ఆయనకు వచ్చేది 50,000 రూపాయలు కూడా దిగుబడి రావడం లేదని చెప్పంటున్నారు. కానీ మీరు పసుపు బోర్డు ఏర్పాటు చేయడం లోపల వైఫల్యం చెందడం ఎందుకు? రాష్ట్ర స్థాయి లోపల ఏదైతే ధరల స్థిరీకరణతో 1 క్వింటల్కు ₹2,000 ఏదైతే ఉందో బోనస్ ఇప్పియండి. ఇదైతే మీ చేతుల పని కదా. రాష్ట్ర స్థాయిలో అమలు చేయగలిగే అవకాశం ఉంది కదా. నిజామాబాద్ లోక్సభ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా ధర్మపురి అరవింద్ ఈరోజు మరోసారి నామినేషన్ వేశారు. ఆర్మూర్లో జరిగే సభలో బీజేపీ అధిష్టానం పసుపు ఎర్రజొన్న రైతులకు శుభవార్త చెప్పనుందని, రైతులు అధిక సంఖ్యలో సభకు హాజరు కావాలని అరవింద్ కోరారు. సోమవారం మరోసారి నామినేషన్ వేసిన ధర్మపురి అరవింద్ కలెక్టరేట్ వద్ద
ఏర్పాటు చేసిన మీడియా పాయింట్లో మీడియాతో మాట్లాడుతూ అన్ని పంటలకు గిట్టుబాటు ధర పెంచిన ఘనత మోదీది. బీజేపీ నేత రామ్ మాధవ్ ప్రత్యేక చొరవతో కేంద్రం పసుపు పంటకు ధరతో పాటు ఎగుమతి పెంచే విధంగా పసుపుకు పూర్వ వైభవం వచ్చేలా ఒక పాజిటివ్ నిర్ణయానికి వచ్చింది. ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎన్నికల్లో పోటీ చేసే హక్కు ఉందన్నారు. ఈరోజు ఆర్మూర్లో జరిగే బహిరంగ సభలో రామ్ మాధవ్ కేంద్ర ప్రభుత్వ నిర్ణయం చెప్పనున్నారని అరవింద్ తెలిపారు. నిజామాబాద్ ఎంపీలుగా పనిచేసిన మధుయష్కి కవితలు జిల్లాలో చెప్పుకోదగ్గ అభివృద్ధి చేయలేదని ఆరోపించారు. ఇవాళ సాయంత్రం జరిగే సభలో పసుపు రైతులకి సంబంధించి మంచి నిర్ణయాలు భారతీయ జనతా పార్టీ తీసుకోవడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం కూడా దానికి సహకారం చేసింది. కాబట్టి ఆర్మూర్లో జరిగే సభని ప్రతి రైతన్నకి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మీరు దయచేసి సభకి వచ్చి సభలో పసుపు పంట కోసం పునర్వైభవం దిశగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారో మీరు స్వయంగా వినాలని కోరుకుంటా ఉన్నాను. 2 సెట్లు దాఖలు చేయడం జరిగింది. ఇక్కడ చూస్తూ ఉంటే వందలాది సంఖ్యలో పసుపు రైతులు కూడా నామినేషన్లు దాఖలు చేయడం జరుగుతూ ఉంది. ఇది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యంలో ఎన్నికల్లో ఎవరైనా పోటీ చేయొచ్చు. నేను ఎలక్షన్ కమిషన్కి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మొన్న శుక్రవారం చేసినట్టు చేయకుండా ఎంత రాత్రి అయినా సరే మీరు మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాత్రి 10 గంటల వరకు కూడా ఓటర్ క్యాంపస్లోకి వస్తే బూత్లోకి వస్తే ఓటు వేయనిచ్చారు. కాబట్టి ఎంత సమయం అయినప్పటికీ పసుపు రైతులకి మాత్రం వాళ్ళు నామినేషన్ వేయదలుచుకుంటే తప్పనిసరిగా ఎలక్షన్ కమిషన్ వాళ్ళకి కోఆపరేట్ చేయాల్సిందిగా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. గర్భిణీలు, బాలింతలు, పిల్లలతో పాటు ప్రతి ఒక్కరూ సమతుల్య ఆహారాన్ని స్వీకరించి సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందాలని ఐసిడిఎస్ సిడిపిఓ లలిత కుమారి పేర్కొన్నారు. పోషణ్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా మార్చి 8 నుంచి 28 వరకు మండలంలోని అన్ని గ్రామాల్లోని అంగన్వాడీ కేంద్రాల్లో పోషణ పక్షం నిర్వహిస్తున్నట్లు ఐసిడిఎస్ సిడిపిఓ లలిత తెలిపారు. ఈ మేరకు సోమవారం మేడపల్లి మండలంలోని జాన్కంపేట్ గ్రామంలో గల జనరల్ కమ్యూనిటీ భవనంలో బాలింతలకు, విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో 20 రోజుల పాటు పోషణ పక్షం కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. ఇందులో భాగంగా బాల్య వివాహాలపై కిషోర బాలికలకు అవగాహన కల్పించడం జరిగిందని తెలిపారు. పోషణ స్థితి మెరుగ్గా ఉండాలని అవగాహన కల్పించడం జరుగుతుందని అన్నారు. ప్రజలకు ఆరోగ్య సూత్రాలపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించేందుకు ర్యాలీలు నిర్వహించడంతో పాటు మహిళలు, విద్యార్థులు తాము తీసుకునే ఆహారంలో పోషక పదార్థాలు ఎక్కువగా ఉండే విధంగా చూసుకోవాలన్నారు. పిల్లల పోషణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తల్లులు, కుటుంబ సభ్యులకు వివరించడం జరిగిందని ఆమె తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యంపై శ్రద్ధ కనబర్చి పోషకాహార విలువలున్న ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు అలాగే మాంసకృతులను ప్రతిరోజు ఆహారంలో భాగంగా తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ వినోద, జాన్కంపేట్, నెహ్రూ నగర్, టానకలన్ అంగన్వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. ఆకుకూరలు తీసుకోవాలి, కూరగాయలు తీసుకోవాలి, పండ్లు తీసుకోవాలి, పాలు తీసుకోవాలి. ఓకేనా? ఇవన్నీ తీసుకోవడం వల్ల పాల పదార్థాలు కూడా తీసుకోవాలి. అలాగే రోజువారీ ఏదైనా 1-2 ఫ్రూట్స్ తీసుకోవాలి. ఇవన్నీ మనం ప్రతి పూట తింటున్నట్లయితే అది సంపూర్ణ ఆహారం తీసుకుంటున్నట్టు. చాలామంది లావ్ అవుతున్నామనో, టైం లేదనో, కాలేజ్కి వెళ్ళాలి, స్కూల్కి వెళ్ళాలి, ఎగ్జామ్, ఇవన్నీ కారణాల వల్ల ఒక పూట తిని ఒక పూట తినకుండా వచ్చేస్తున్నారు. దాంతో పోషక లోపం. మీరు సరైన ఈ వయసులో ఇంత బరువు ఉండాలి, ఇంత ఎత్తు ఉండాలంటే అలా ఎవరు కూడా ఉండట్లేరు. చాలామంది కిషోర బాలికలు ఐరన్ లోపంతో కానీ, కాల్షియం లోపం. నిజామాబాద్ లోక్సభ స్థానానికి నామినేషన్ వేసిన మాజీ ఎంపీ మధుయష్ గౌడ్ మొదట బోధన్లోని శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి నిజాం షుగర్ ఫ్యాక్టరీ గేటు ముందు నామినేషన్ పత్రాలపై సంతకం చేశారు. నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసే ముందు మాజీ ఎంపీ మధుయష్ గౌడ్ బోధన్ పట్టణంలోని ఏకచక్రేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి వేద పండితుల ఆశీర్వచనం తీసుకున్నారు. అనంతరం బోధన్ నిజాం షుగర్ ఫ్యాక్టరీ ప్రధాన గేటు వద్ద కార్మికుల సమక్షంలో నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి నామినేషన్ పత్రాలపై మాజీ ఎంపీ మధుయష్ గౌడ్
సంతకాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2019లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపించి కార్మికుల వేతనాలు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. తిండి పెట్టి నిజాం షుగర్ ఫ్యాక్టరీని మూసివేసే ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటానని మోసగించి తెలంగాణ ప్రభుత్వం కార్మికులకు రైతులకు తిండి లేకుండా చేసిన ఘనత టీఆర్ఎస్ పార్టీది కాదా అని ప్రశ్నించారు. నేను ఎంపీగా ఉన్నప్పుడు 10 ఏళ్లలో నిజాం షుగర్ ఫ్యాక్టరీని ప్రైవేటు పరం కాకుండా కాపాడుకున్నానన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత దేశానికి తీపిని పంచే నిజాం షుగర్ ఫ్యాక్టరీని మూతపడేలా చేసి కార్మికులకు రైతులకు చేదును మిగిల్చారన్నారు. గత 2014లో జరిగిన ఎన్నికల్లో ఎంపీగా కవిత పోటీ చేసినప్పుడు తనను గెలిపిస్తే 100 రోజుల్లో ఫ్యాక్టరీని స్వాధీనం చేసుకుంటామని చెప్పిన ఎంపీ కవిత ఫ్యాక్టరీని తెరిపించకుండా మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని ఇక్కడి ప్రజలను ఓట్లు అడుగుతావని ప్రశ్నించారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీని మూతపడటంలో కల్వకుంట్ల కవిత కమిషన్లు ఎంత, కాంట్రాక్టులు ఎంత అని మాజీ ఎంపీ మధేష్ గౌడ్ ఎద్దేవా చేశారు. వేస్తున్న తరుణంలో ఇదే నిజాం చక్కెర ఫ్యాక్టరీ ముందు సంతకం చేస్తూ నామినేషన్ పేపర్స్ని నా వ్యక్తిగతంగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఇక్కడున్న రైతులకి, కార్మికులకి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేపు 2019లో మేలో ఏర్పడిన వెంటనే నిజాం చక్కెర ఫ్యాక్టరీ తెరిపిస్తాం, కార్మికుల వేతనాలన్నీ చెల్లిస్తాం, ప్రభుత్వ భూములను స్వాహా చేసుకున్న కల్వకుంట్ల కుటుంబానికి కానీ లేక వాళ్ళ ప్రభుత్వానికి కూడా కళ్ళు తెరిపించి అవి చేసిన అవినీతిని బయట పెడతాం. అందుకే దీన్ని ఇక్కడ ఈరోజు నామినేషన్ వేసే రోజు నిజాం చక్కెర ఫ్యాక్టరీ ముందే కార్మికుల మధ్యన సంతకం చేసి నేను నామినేషన్ వేస్తూ ఇక్కడ ప్రజలకి, రైతులకి విజ్ఞప్తి, కాంగ్రెస్ పార్టీ ఆశీర్వదించండి, గెలిపించండి, ఫ్యాక్టరీ తెరుచుకుందాం, రైతులను కాపాడుకుందాం, కార్మికులకు వేతనాలు చెల్లిద్దాం, తిరిగి ఉద్యోగాలు సంపాదించి పెడతామని చెప్పి ప్రకటన. 2007లో స్థాపింపబడిన నిజాం చక్కెర ఫ్యాక్టరీ ఏషియా ఖండంలోనే అతిపెద్దదిగా ఎదిగి ఏళ్ల తరబడి దేశానికి తీపి పంచుతూ ఇటు కార్మికులకి, రైతులకి, బోధన్ పట్టణానికి కాకుండా యావత్తు తెలంగాణ ప్రాంతానికి తలమానికంగా ఎదిగినది. ఎన్నో పర్యాయాలు ప్రైవేట్ పరంగా చేస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యుడిగా ప్రభుత్వం తరఫున ఇది ప్రైవేట్ పరం కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు దీన్ని 10 సంవత్సరాలు కాపాడుకుంటూ అసెంబ్లీ కమిటీ ద్వారా కూడా ప్రభుత్వమే స్వాధీనం చేసుకోవాలని రిపోర్ట్ తెప్పించుకొని ఇక్కడ రైతులకి కనీస మద్దతు ధరకు అధికంగా కాంగ్రెస్ పార్టీ తరఫున దీన్ని ఇస్తూ కాపాడుకున్నాం. తెలంగాణ రాష్ట్రం వచ్చింది. తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఇక్కడ పోటీ చేస్తున్నప్పుడు ముఖ్యమంత్రి గారి కూతురు స్థానిక ఎంపీ కవిత గారు మాట్లాడుతూ 2014లో 100 రోజులలో నిజాం చక్కెర ఫ్యాక్టరీని స్వాధీనం చేసుకుంటాం, ఒకవేళ స్వాధీనం చేసుకోకపోతే మళ్ళీ వచ్చి నేను ఓట్లు కూడా అడగనని చెప్పినది. మరి ఇప్పుడు బోధన్ బిడ్డలకు ఏం ముఖం పెట్టుకొని వచ్చి ఓట్లు అడుగుతారు? 5 సంవత్సరాల మీ కాలంలో ధనిక రాష్ట్రంగా ఏర్పాటు చేసిన తెలంగాణలో వేలాది కోట్లు, మీరు 1,07,000 కోట్లు ఖర్చు పెడుతూ రీడిజైన్ కింద డబ్బులు సంపాదించుకున్న తరుణంలో తీపి మాత్రం కల్వకుంట్ల కుటుంబానికి వచ్చి చేదు మాత్రం ఇక్కడ కార్మికులకి, రైతులకి పంచుతూ 295 కోట్లు దాంట్లో ప్రభుత్వ పరంగా చెల్లించాల్సింది 50%. అది స్వాధీనం చేసుకోకుండా రైతులకి 4 సంవత్సరాల నుంచి, కార్మికులకు 4 సంవత్సరాల నుంచి ఇక్కడ కనీస వేతనాలు చెల్లించకుండా ప్రభుత్వం పరంగా కావాల్సిన ఫ్యాక్టరీ మూతపడుతుంది. ఆంధ్రాకు సంబంధించిన ప్రైవేట్ పరంగా ఉన్న గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ నడుస్తుంది. దీనికి జవాబు చెప్పాల్సింది కవిత గారు. దీంట్లో కమిషన్లు ఎంత, కాంట్రాక్ట్లు ఎంత కల్వ కుటుంబానికి ముట్టినాయి. ఇక్కడ మేము స్థానిక ఎమ్మెల్యే గారు, మాజీ ఎమ్మెల్యే గారైన సుదర్శన్ గారు, మేము గారు చెరుకు రైతుల కొరకు, రైతుల తరఫున కాంగ్రెస్ నాయకులంతా కూడా ఇప్పుడు చెరుకు పంటను కాపాడుకోవడానికి కొరకు పాదయాత్రలు చేసినాం, ధర్నాలు చేసినాం, అఖిలపక్షంగా జేఏసీలు ఏర్పడి కార్మిక సంఘాలను కూడా పోరాటం చేస్తూ ఉన్నాయి. కనీసం ముఖ్యమంత్రి మాత్రం నోరు మెదపడు. అందుకే ఈరోజు పార్లమెంట్ ఎన్నికల్లో మొదటిసారి ఓటు హక్కును వినియోగించుకున్న యువతతో ఎంపీ కవిత సమావేశం నిర్వహించారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. జిల్లా కేంద్రంలోని లక్ష్మీ కళ్యాణ మండపంలో ఎంపీ కవిత సమావేశం నిర్వహించారు. పార్లమెంట్ ఎన్నికల్లో మొదటిసారి ఓటు హక్కును వినియోగించుకుంటున్న వారితో ముఖాముఖి నిర్వహించారు. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఉపయోగించుకోవాలని ఆమె కోరారు.
నిజామాబాద్ టౌన్లో నాకు తెలిసి లాస్ట్ 6-7 ఎలక్షన్స్ డేటా తీసుకొని చూస్తే ఓన్లీ 50% ఓటింగ్, ఓన్లీ 50%. అంటే బాగా చదువుకున్న వాళ్ళు ఉండేటటువంటి నిజామాబాద్ పట్టణంలో ఓన్లీ 50% మంది బయటకు వచ్చి ఓటు వేస్తారు. ఇవాళ స్టూడెంట్స్ అందరితో నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ ఎలక్షన్లో, దిస్ ఎంపీ ఎలక్షన్ ఆర్ ఎనీ ఎలక్షన్ ఫ్రమ్ హియర్, బికాస్ దిస్ ఇస్ యువర్ ఫస్ట్ ఓట్, ఎనీ ఎలక్షన్ ఫ్రమ్ హియర్, మీరు వేయడమే కాకుండా మీ ఇంటి వాళ్ళందరూ కూడా దయచేసి పోలింగ్ బూత్కి లాక్కొని వెళ్ళండి. బికాస్ ఇట్ ఈస్ నాట్ ఎ స్మాల్ థింగ్ టు హ్యావ్ ఎ ఓట్. ఇవాళ ఓటు లేనటువంటి లేడీస్ చాలా కంట్రీస్లో దే హ్యాడ్ టు ఫైట్, స్ట్రగుల్ ఫర్ ఇయర్స్ టుగెదర్ టు యాక్చువల్లీ గెట్ దేర్ ఓట్. అంటే ఓట్ ఈస్ అ రికగ్నిషన్ దట్ ఐ ఆమ్ ఎ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ. If we are a proud citizen, we better go out and vote. If we are not proud, we don't care, we can sit at home, watch TV, treat it as a holiday and enjoy life. But ఒక్క రోజు హాలిడే ఎంజాయ్ చేయడం వల్ల తెల్లారి నుంచి మీరు పేపర్లో చూసినప్పుడల్లా బాధ్యత లేనటువంటి వాళ్ళు ఎన్నికై అసెంబ్లీలకు, పార్లమెంట్లకు పోతారు. వాడు ఏం చేస్తున్నాడో మనకు అర్థం కాదు, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో మనకు అర్థం కాదు. అప్పుడు బాధపడతాం, అరే కొంచెం నేను కూడా ఏమైనా చేసి ఉంటే బాగుండు కదా అని చెప్పి అప్పుడు ఫీల్ అవుతాం. నా సిన్సియర్ రిక్వెస్ట్ మీ అందరితో, మీరు ఎవరికి ఓటేస్తారన్నది పక్కన పెట్టండి, డిఫరెంట్ స్టోరీ, ఎవరికైనా వేసుకోండి, ఇట్ ఈస్ యువర్ చాయిస్, బికాస్ దట్ ఈస్ అ రైట్ యూ హ్యావ్ ఎర్న్డ్, బికాస్ యూ ఆర్ ఎ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ. బట్ కైండ్లీ గెట్ అవుట్ అండ్ ఓట్. ఆ రోజు మాత్రం హాలిడే కాదు, ఆ రోజు మాత్రం పార్లర్కి పోయే రోజు అసలే కాదు. ఖచ్చితంగా ఓటు వేసినాకనే మనం బయటికి వెళ్ళాలి, ఓటు వేసినాకనే వేరే పనులు చూసుకోవాలి. మీరంతా ఫస్ట్ టైం ఓటర్స్ ఎస్పెషల్లీ ఎక్కువ మంది, థ్యాంక్స్ అన్న, 90% ఆడపిల్లలే ఉన్నారు. మీ అందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే I know boys are a little minority, we will address to you also. మీరు చెప్తే అమ్మ నాన్న చచ్చినట్టు మీ మాట వింటారు, అవునా కదా? వింటారా లేదా? గ్యారెంటీగా వింటారు. ఆడపిల్లలు చెప్తే నా రిక్వెస్ట్ ఒకటే, కంపల్సరీ ఓట్ చేయమని చెప్పండి. ఎందుకంటే ఓట్ చేయకపోతే రేపు పొద్దున మీకు క్వశ్చన్ చేసే అధికారం లేదు. సపోజ్ రేపు పొద్దున ఎవరో ఒకరు గెలుస్తారు, XYZ, ఏదో పని జరగలేదు అనుకోండి, మీరు పోయి క్వశ్చన్ చేస్తే చాలామంది పొలిటీషియన్స్ ఉన్నారు, ఇదివరకు మాట్లాడిన వాళ్ళు, అరే ఆ గల్లీలో, మీ గల్లీలో నాకు ఓట్లే రాలేదు, పోరమయ్య అన్న వాళ్ళు కూడా ఉన్నారు. I've seen this happen, you know, that happens a lot of times. My sincere request to you, get out and vote, look out for a good candidate. And మరీ అపీల్ చేస్తున్నా, ఫేస్బుక్లలో, వాట్సాప్లలో, దిస్ ఇస్ సోషల్ మీడియా రైట్, ఇట్ ఈస్ రీచింగ్ డైరెక్ట్లీ టు యువర్ హ్యాండ్. దాంట్లో డైరెక్ట్గా, స్పిరిటెడ్గా, ఫ్రీగా వచ్చే న్యూస్ కంటే పెయిడ్ న్యూస్ ఎక్కువ ఉంటుంది ఈ మధ్య. పీపుల్ పే ఫర్ అడ్వర్టైజ్మెంట్స్, పీపుల్ పే ఫర్ ఆర్టికల్స్, పీపుల్ పే ఫర్ దెమ్ టు రైట్ పాజిటివ్ న్యూస్. సో ఒకసారి చెక్ చేసుకోండి. అందులో ఎట్లుంటాయంటే ఇంబెడెడ్ ఇన్ ఇట్ సెల్ఫ్ చాలా డిఫరెంట్ న్యూస్ ఉంటుంది, రాంగ్ న్యూస్ ఉంటుంది. కైండ్లీ కంపేర్. ఎందుకంటే మనం మరీ గొర్రెలమైతే కాదు, వీ హ్యావ్ టు అనలైజ్ వెన్ యూ గెట్ సమ్ న్యూస్. నేను ఎస్టర్డే ఐ హావ్ సీన్ అ న్యూస్. ఇండియా ఈజ్ అ ఫెడరల్ సెటప్, మీ అందరికీ తెలుసు కదా. ఫెడరల్ అంటే యూనియన్ గవర్నమెంట్ ఉంటుంది, స్టేట్ గవర్నమెంట్స్ ఉంటాయి, బోత్ ఆఫ్ దెమ్ హ్యావ్ వేరియస్ రైట్స్ ఎట్సెట్రా. సో సెంట్రల్ గవర్నమెంట్ కొంచెం షేర్ చేస్తుంది, స్టేట్ గవర్నమెంట్ కూడా షేర్ చేస్తుంది ఇన్ వేరియస్ ప్రోగ్రామ్స్. ఓకే, సో ఐ హావ్ సీన్ సమ్ అడ్వర్టైజ్మెంట్ ఎస్టర్డే ఫ్రమ్ వన్ ఆఫ్ ద నేషనల్ పార్టీ, ఐ విల్ నాట్ టేక్ ద నేమ్. మనం ఇక్కడ పెన్షన్స్ ఇస్తున్నాం, ఇప్పుడు పెన్షన్స్ 1000 రూపీస్ పెన్షన్ ఇస్తున్నాం టీఆర్ఎస్ తరఫున, టీఆర్ఎస్ గవర్నమెంట్లో. సో దట్ నేషనల్ పార్టీ ఫేస్బుక్లో వాళ్ళు ప్రాపగండా ఏం చేస్తారంటే 80% వాళ్ళు ఇస్తున్నారు, 20% స్టేట్ గవర్నమెంట్ ఇస్తుందని ప్రాపగండా చేస్తున్నారు. బట్ వెరాజ్ ద ఫ్యాక్ట్ ఇస్ ఇట్ ఈస్ ది అదర్ వే రౌండ్. 20% is given by union government and 80% is given by state government. అంటే సింప్లీ ఇట్స్ ది అదర్ వే రౌండ్. సో నా రిక్వెస్ట్ అప్పటి నుంచి మీకు నేను మరీ చెప్పేది ఏంటంటే, ఏది వచ్చినా సరే వెరిఫై చేయండి. ఈవెన్ మై స్టేట్మెంట్ అపియర్స్, యూ కెన్ వెరిఫై. ఈవెన్ టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి స్టేట్మెంట్ వచ్చినా యూ షుడ్ వెరిఫై. ఎందుకంటే అంత డైనమిక్గా మీరు లేకపోతే ఇంత ఫ్రీడమ్ ఉంది, ఇంత ఓట్ చేసే రైట్ ఉండి వేస్ట్ అయిపోతుంది. మీ అందరికీ తెలిసి ఉంటుంది, డెమోక్రసీ అంటే ఓటు వేయడంతోనే అయిపోతుంది. ఓటు వేసిన తర్వాత నెక్స్ట్ 5 years when we are elected, you have elected a candidate, continuously try to be in touch with them, either on social media or go to them among your friends. You should try and at least look out. అంటే దాన్ని పార్టిసిపేటరీ డెమోక్రసీ అంటారు. డెమోక్రసీలో ఓటు వేసి వదిలేసే కన్నా తర్వాత అన్ని ఇష్యూస్లో కూడా పార్టిసిపేట్ అయితే మీకు కూడా బాగుంటుంది, మీకు తెలుస్తుంది. అండ్ ఎస్పెషలీ వన్ థింగ్, ఐ హ్యావ్ ఎ స్పెషల్ రిక్వెస్ట్ టు గర్ల్స్. నేను సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటాను, ట్విట్టర్లో, వేర్ పీపుల్ డైరెక్ట్లీ ఇంటరాక్ట్ విత్ మీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుగుతాం. అంతవరకు చూస్తూనే ఉండండి లోకల్ న్యూస్, మన ఊరు మన వార్త.